ఇవాళ నేను ఫస్ట్ టైం వాడికి కుక్ చేస్తున్నాను. ఐ డోంట్ నో, ఫింగర్స్ క్రాస్డ్, వాడు ఎలా తింటాడో ఏంటో నాకు తెలీదు. ఆ తర్వాత వాడికి గిన్నె మొత్తం కావాలి అన్నట్టు గిన్నె లాక్కుంటున్నాడు. ఆ తర్వాత ప్లేట్లో భగవద్గీత, పెన్, గోల్డ్ మనీ, క్లాత్ ఇంకా ఇలాంటివి పెట్టారు. Hi guys, this is Sindhura Kudumala and welcome back to my channel. Again I'm back with another beautiful video. ఈ వీడియో షూట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ మాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది, డౌన్ ద లైన్ మేము ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పి. అండ్ సెకండ్ వన్ మీతో షేర్ చేసుకోవాలి అని. సో వీడియో ఏంటి అనేది మీకు thumbnail చూసి అర్థమైపోయింది కదా. ఎస్, మా బాబు అన్నప్రాసన ఇవాళ. సో మేము ఒక టెంపుల్లో అన్నప్రాసన చేద్దాం అనుకుంటున్నాము. సో అది ఎలా చేస్తాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో రేపు ఫ్యూచర్లో ఆ తర్వాత వాడు చూసినా కూడా ఓకే నా అన్నప్రాసన ఇలా అయింది అని వాడికి కూడా చూపించడానికి ఉంటుంది, మేము కూడా ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా ఉంటుంది కదా. సో అందుకే రికార్డ్ చేస్తున్నాను. సో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇవాళ నేను ఫస్ట్ టైం వాడికి కుక్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇవాళ నుంచి వాడికి మెల్లిగా సాలిడ్స్ అలవాటు చేయొచ్చు. ఐ డోంట్ నో, ఫింగర్స్ క్రాస్డ్, వాడు ఎలా తింటాడో ఏంటో నాకు తెలీదు. అండ్ ఆల్సో వాడు ఏం ముట్టుకుంటాడు, కింద మనం అన్నీ పెడతాం కదా అన్నప్రాసన రోజు, వాడు ఏం ముట్టుకుంటాడు అని చెప్పి నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. దానికోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇవన్నీ చూడాలి అంటే మనం వీడియో లోపలికి వెళ్ళాలి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నేనైతే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా లేదో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ ఇది వాడికేమో ఈ పంచ కట్టిద్దాం అనుకుంటున్నాను. అండ్ శారీకి ఏమేమి కావాలో యాక్సెసరీస్ అన్నీ నేను తీసుకొని పెట్టుకున్నాను, టెన్షన్ అవ్వకుండా. సో యా, రెడీ అయ్యి పరమాన్నం చేసి గుడికి వెళ్ళి అన్నప్రాసన చేసుకుందాం. ఓకే, స్టే ట్యూన్డ్. అలా మా బుడ్డోడికి స్నానం చేయించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వాడి కోసం అని పరమాన్నం చేస్తున్నాను. అథర్వ కోసం ఫస్ట్ టైం కుక్ చేస్తున్నా కదా, సో ఎలా వస్తుంది ఏంటో అని కొంచెం భయం ఉండే. అండ్ ఆల్సో వాడి కోసం ఫస్ట్ టైం కుక్ చేయడం, ఆ ఫీలింగ్ ప్రీషియస్, మాటలో చెప్పలేనిది. సారీ గైస్, హడావిడి అయిపోయింది. సో నేను అందుకే వీడియో తీయలేకపోయాను. మొత్తానికైతే నేను ఇలా రెడీ అయిపోయాను. అండ్ మా బుడ్డోడు ఎలా రెడీ అయ్యాడో చూస్తారా? వెయిట్. సో అలా రెడీ అయిపోయాడు. ఏంటో వాడిని వీడియో తీస్తుంటే కొడతా అన్నట్టే చూస్తున్నాడు. పెద్దరాయుడు డ్రెస్ వేసేసరికి పెద్దరాయుడిని అయిపోయినా అనుకుంటున్నట్టున్నాడు. ఏం చేస్తాం, అప్పుడే వాడికి భయపడాల్సి వస్తుంది. హడావిడి అయిపోయింది. దట్స్ ఓకే. ఇప్పుడు వాడు ఏం ముట్టుకుంటాడు, ఎలా తినిపించడం గురించి వీడియో తీస్తానా లేదా ఐ డోంట్ నో, బికాజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా. వెళ్ళినాక తీసే అంత టైం ఉంటుందో లేదో నాకు తెలీదు. బట్ చూద్దాం ఏమవుతుందో. సో మేము అలా గుడికి వెళ్ళాము. మేము గుడికి వెళ్ళగానే పంతులు అథర్వగాడి అన్నప్రాసనని స్టార్ట్ చేశారు. మేముండే ఏరియాలో హిందూ వేదిక్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో కృష్ణుడు, రాముడు, నారాయణుడు, అమ్మవారు అండ్ శివుడు, ఈ 5 దేవుళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో రిమైనింగ్ మిగతా దేవుళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఆ పంతులు గారు ఈ అన్నప్రాసనని నారాయణుడి ముందు అయితే అరేంజ్ చేశారు. అలా పూజ జరుగుతున్నంతసేపు అథర్వగాడు పంతుల్ని, మమ్మల్ని అండ్ ఆల్సో అక్కడ జరుగుతున్న ప్రొసీజర్ అంతా అటు ఇటు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట. పుష్పం చ వృతామ ఓం భృభస్వ. సో అలా అన్నప్రాసన పూజ జరిగిన తర్వాత పంతులు గారు తన చేత్తో అథర్వకి కొంచెం పరమాన్నం తినిపించారు. ఐఎమ్ నాట్ ష్యూర్ మన దాంట్లో ఇలా పంతులు తినిపిస్తారో లేదో నాకు తెలీదు. బట్ దిస్ టెంపుల్ హ్యాస్ సమ్ నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మేబీ అలా తినిపించారేమో.
అని నేను అనుకుంటున్నాను. లేదు మన దాంట్లో కూడా తినిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో, కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత వెంకట్ ఇలా తినిపిస్తుంటే అథర్వగాడికి గిన్నె మొత్తం కావాలి అన్నట్టు గిన్నె లాక్కుంటున్నాడు. ఆ తర్వాత నేను కూడా తినిపించాను. ఐ డోంట్ నో, వాడికి తీయగా ఉన్నట్టుంది, నచ్చినట్టుంది, వాడు బాగానే తిన్నాడు. ఐ ఫెల్ సో హ్యాపీ. వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. యూ కెన్ లిటరలీ సీ ద హ్యాపీనెస్ ఆన్ అవర్ ఫేసెస్. ఇక్కడైతే వెంకట్ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది కదా తన హ్యాపీనెస్. అండ్ నెక్స్ట్ నేను తినిపించినప్పుడు కూడా మీకు నా ఫేస్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ప్లేట్లో భగవద్గీత, పెన్, గోల్డ్ మనీ, క్లాత్ ఇంకా ఇలాంటివి పెట్టారు. అండ్ ఏం పట్టుకుంటాడా ఏంటి అని చెప్పేసి మేము ఎగ్జైటెడ్గా చూస్తే వాడు మాత్రం ఫస్ట్ పెన్నే పట్టుకున్నాడు. ఆ తర్వాత గోల్డ్ పట్టుకున్నట్టు చేశాడు కానీ చెయ్యి డైరెక్ట్ భగవద్గీత మీదకి వెళ్ళింది. సో అలా వాడు పెన్ అండ్ బుక్ అయితే ముట్టుకున్నాడు. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారు అని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే అథర్వగాడిని బ్లెస్ చేస్తూ ఒక మంచి కమెంట్ పెట్టండి. మీ బ్లెస్సింగ్స్ అథర్వగాడికి చాలా అవసరం. అండ్ ఆల్సో మీరు బ్లెస్ చేస్తూ పెట్టిన కమెంట్స్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. द्वादशामतीतो बृहस्पतिवासरिवं ग्रहणविशेषपुण्यतीतो सुपुत्रस्य नीलपुत्रस्वप्नयजमानस्य नाम्नः वेङ्कटयजमानस्य यजमानस्य बालकस्य नाम्नः अत्र बालकस्य आयुर्बल यश वृद्ध्यर्थेन अद्य यथाशक्तेन श्रीगणेशैतेन भोजनं च अन्नप्राशन संस्कारं नीति स्मृति गजानन गणपति भगवान की नमस्कार. फ्री है आप जा सकते हैं. దెన్ అంతా అయిపోయిన తర్వాత నేను వెంకట్ పంతులు గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత అథర్వగాడికి కూడా బ్లెస్సింగ్స్ ఇప్పించాము. అలా అన్నప్రాసన్న సక్సెస్ఫుల్గా అయిందనమాట. సో గైస్ అలా మా ఓడు పెన్ అండ్ బుక్ని పట్టుకున్నాడు. కొంచెం గోల్డ్ పైన కూడా అలా చేసాడు, బట్ పెన్ అండ్ బుక్ని పట్టుకున్నాడు. అండ్ బుక్ కూడా అది భగవద్గీత. ఐఎమ్ సో హ్యాపీ. ఐ డోంట్ నో వాడు ఏమవుతాడు ఏంటి అనే దాని గురించి కాదు ఇది, బట్ యునో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ మైల్ స్టోన్. వాడి లైఫ్లో ఒక మైల్ స్టోన్ ఉండే కదా, అది రీచ్ అయిపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో మిగతాదంతా మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. సో ఇది వచ్చేసి అన్నప్రాసన జరిగిన రోజు ఈవినింగ్. బనానాలో 1/4 బనానా తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసి వాడికి పెట్టాను. తింటాడా లేదా చూద్దాము అని చెప్పేసి. గ్లాడ్ దట్ వాడికి నచ్చింది, వాడు తిన్నాడు. ఇంకొంచెం పెడితే కూడా తినేలాగే అనిపించింది, బట్ వద్దు మొత్తం ఒకటేసారి అప్పుడే ఫుల్గా పెట్టేయడం కరెక్ట్ కాదు అనిపించింది. కొంచెంగా అలవాటు చేద్దాము అని చెప్పేసి నేను అక్కడికే ఆపేశాను ఇంకా. కానీ వెంకట్కి మాత్రం వాడు ఇష్టంగా తినేది చూసి ఇంకొంచెం పెడితే బాగుండు అన్నట్టు అనిపించింది. బట్ నేనే తనని కన్విన్స్ చేశాను మొత్తం ఒకటేసారి వద్దు, కొంచెంగా అలవాటు చేద్దాము అని చెప్పి. ఐ లవ్ ద వే వెంకట్ టేక్స్ కేర్ ఆఫ్ అథర్వ. అంటే చిన్న విషయాల్లో కూడా కేరింగ్కి ముందు ఉంటాడు. లైక్ ఇప్పుడు మీరు చూస్తే తినిపించేటప్పుడు అది లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి ఇలా అనడం. అండ్ ఆల్సో తన బర్త్డే వీడియోలో చూస్తే పూజ చేసేటప్పుడు నేను బొట్టు పెట్టాను కదా, అప్పుడు ఎక్కడ అథర్వ మీద పడుతుందో అని చెప్పేసి చెయ్యి అడ్డు పెట్టడం. దీస్ లిటిల్ థింగ్స్ రియల్లీ మ్యాటర్ ఫర్ మీ. హ్యావింగ్ సెడ్ దట్ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది.
సో అది గైస్ ఇవాళ వీడియో. మా బ్యూటిఫుల్ మూమెంట్స్ మేము అలా మీతో షేర్ చేసుకున్నాము అండ్ మాకు కూడా మెమొరీస్ లాగా అలా స్టోర్ అయిపోయి ఉంటాయి. మేమైతే ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉన్నాము బికాజ్ వాడి మైల్ స్టోన్ ఒకటి రీచ్ అయింది కాబట్టి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్ నౌ. వాడికి నచ్చేలాగా కుక్ చేయాలి, వాడికి నచ్చేలాగా తినిపించాలి. ఐ నో ఇప్పుడు కొంచెం ఉంటుంది, బట్ స్టిల్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా, రోజు ఒకటే పెట్టకుండా వెరైటీగా చేస్తూ పెట్టాలి కదా. సో ఐ హ్యావ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్ నౌ. యా, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. మీన్వైల్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మీకు ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.